హలో అండి, అందరూ బాగున్నారా? ఈ ఇదం మీడియాలో మేము మొన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా మా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. మమ్మల్ని ఇంత ఆదరించి మాకు మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా దగ్గర ఎన్ని వీడియో థాట్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఏ వీడియో పెట్టాలి అని చెప్పి చాలా ఆలోచిస్తున్నాం. అది ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్కే ఉండిపోయింది. కానీ ఆ తర్వాత మేము ఆలోచించి చేస్తున్నప్పుడు మేము మా టీం అందరం డిసైడ్ అయ్యాము, లైఫ్లో ఎంత ఎదిగినా కూడా మెయిన్గా ఉండాల్సింది ఆరోగ్యం. అది ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. మనం ఎంత సక్సెస్ అయినా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అది అంతా దాని ముందు వేస్ట్ అవుతుంది. అప్పట్లో హాస్పిటల్స్కి వెళ్తే చాలా తక్కువ బిల్ అయ్యేది. జస్ట్ నార్మల్గా వాళ్ళు ఇంట్లో ఉన్న మెడిసిన్తో వాడుకుంటే కూడా వాళ్ళకి అన్నీ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు చిన్న ఫీవర్ వస్తేనే హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో బిల్స్ అవుతున్నాయి. అవి మనం కట్టడానికే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో కానీ ఎక్కడ చూసుకున్నా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే చాలా ఎక్కువగా ఉంటాయి. అవునా కాదా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అసలు ఇంపార్టెన్స్ తెలియట్లేదు. ఆ రోజులు అలా గడిచిపోయాయి. కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఎన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి మనం రియల్గా చూస్తున్నాం. మనం ఇంత కష్టపడేది ఎందుకు? మనం కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కదా. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఎంత డబ్బు సంపాదించి ఏం లాభం? అందుకేనా మనందరం ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఎక్కడెక్కడికో దేశాలు వెళ్ళి మరీ డబ్బు సంపాదిస్తూ వస్తున్నాం. కానీ ఒక్కసారి హెల్త్ పాడైపోయింది అని అంటే మనం ఎంత సేవ్ చేసినా ఆ డబ్బులన్నీ హాస్పిటల్లో పెట్టాల్సిందే. ఆ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ డబ్బు మళ్ళీ సంపాదించేటప్పుడు దాని కష్టం విలువ మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అసలు తెలుసుకోండి. దాని విలువ మీకు తెలిస్తే మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు కట్టే బిల్స్ భరించలేనంతగా ఉంటాయి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్కి అయినా రిలేటివ్స్కి అయినా అందరికీ కాల్ చేసి నేను ఇలా హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు ఎమర్జెన్సీగా ఉన్నాయి అని బ్రతిమలాడితే అప్పుడు నువ్వు డబ్బులు ఎవరు నీకు పంపరు. అదే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే నీకు అయ్యే ప్రతి రూపాయి నుంచి 1,00,000 రూపాయలు, ఎన్ని ఈవెన్ కోట్లు అయినా సరే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీయే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులన్నీ పే చేసి మిమ్మల్ని సేఫ్గా బయటకు తీసుకొస్తుంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే. అర్థమైంది అనుకుంటాను. అంటే మీరు అది తీసుకుంటే, ఆ పాలసీ కనుక తీసుకుంటే 1 రూపాయి నుంచి ఎన్ని కోట్లైనా సరే మీకు కట్టి మిమ్మల్ని, మీ ప్రాణంని, మీ ఫ్యామిలీని అందరినీ కాపాడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అయినా, మీ ఫ్యామిలీస్ అయినా, మీ రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు అన్న గ్యారంటీ నేను ఇవ్వలేను. కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. అది మీరు కట్టుకున్న డబ్బు మీకు మీ ఆరోగ్యానికి 100% గ్యారంటీ ఇస్తుంది, మీ లైఫ్ని సెక్యూర్ చేస్తుంది అని నేను చెప్పగలను. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూసుకుంటే అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేనిదే పుట్టిన పాపనైనా సరే బయటకి పంపించరు. మరి అలాంటిది ఇంత పెద్ద మన ఇండియాలో ఎందుకు అందరు పాలసీస్ తీసుకోలేకపోతున్నారు? ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. అది మన కుటుంబానికి ధైర్యం. ఎగ్జాంపుల్, చిన్న ఏజ్లోనే మనం న్యూస్లో చాలా చూస్తున్నాం, షుగర్, బీపీ, అస్తమా, థైరాయిడ్, ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలు చిన్న ఏజ్ నుంచే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఈ రోజుల్లో మనం తింటున్న ఫుడ్. మనం ఇప్పుడే 2026లో ఉన్నాం. మరి అప్పట్లో అలాంటి హెల్త్ ఇష్యూస్ ఎవరికీ లేవు కాబట్టి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు. ఈ రోజుల్లో మన లైఫ్ స్పాన్ చాలా చిన్నది, అంటే 50-60 ఇయర్స్ అంతే. ఓ 20 ఇయర్స్ మన స్టడీకి పోతుంది, ఇంకో 10 ఇయర్స్ మనం జాబ్ చేసి మనం సేవ్ చేసుకొని డబ్బంతా ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలని, లేదా ట్రిప్స్కి వెళ్ళాలని, మ్యారేజ్ చేసుకోవాలని ఎన్నో కోరికలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. కానీ సడన్గా ఒక యాక్సిడెంట్ లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ, క్యాన్సర్ లాంటిది, షుగర్, బీపీ ఏదైనా వచ్చింది అని అంటే మీరు సేవ్ చేసుకున్న డబ్బు మొత్తం హాస్పిటల్లో పెడతాం. మరి అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మనకి?
అలా ఎవరు ప్లాన్ చేసుకొని ఉండరు. అదే మనకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ డబ్బు మొత్తం నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది కదా. అప్పుడు నీ డబ్బు నీకు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది, నీవు ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటావు, బయటకి హ్యాపీగా వచ్చేస్తావు. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నేను చెప్తున్నాను. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఎందుకు నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏదైనా అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి. మీరు మంచిగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే మీరు కట్టాల్సిన అమౌంట్ చాలా తక్కువ. మీరు కనుక ఏదైనా సమస్య వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటా అని వెళ్తే మీకు ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వెయిటింగ్ పీరియడ్, అంటే ఆ సమస్య ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాతనే అది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ యాక్సెప్ట్ చేస్తుంది. మరి నువ్వు తీసుకున్నప్పుడు ఉన్న ప్రాబ్లం నీకు 3 సంవత్సరాల తర్వాత పెరుగుతుందా తగ్గుతుందా? డెఫినెట్గా పెరుగుతుంది. అప్పుడు మీకు కంపెనీ డబ్బులు ఇవ్వదు, మీ దగ్గర డబ్బులు లేవు, మరి మీ పరిస్థితి ఏంటి కదా. ఒక్కసారి ఆలోచించండి. ఏజ్ చిన్నగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, లేదా ఏ హెల్త్ ఇష్యూ లేనప్పుడు డబ్బులు పే చేసుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ లైఫ్కి అది చాలా సెక్యూర్. రిలేటివ్స్తో బయట తిరిగి ఎంజాయ్ చేస్తున్న డబ్బు అదంతా తీసుకొచ్చి ఒక్కసారి ఇక్కడ పెడితే మీకు లైఫ్ లాంగ్ మీకు సెక్యూర్ అవుతుంది. నన్ను నమ్మండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అది మీ ఫ్యామిలీకి ఒక సపోర్ట్, అది ఒక రక్ష. అది మీరు కనుక పే చేసుకుంటే మీ డబ్బు, మీరు సంపాదిస్తున్న డబ్బు మొత్తం సేవింగ్సే అవుతుంది. హెల్త్ కోసం మీరు లక్షలు పోగు చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా రాదు. అది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి, మంచి లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ నేను ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం తీసుకోవాలి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, మనం ఏ పాలసీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలానే నా వీడియోస్ మీరు చూడాలని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోస్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.